ఇంకో అంశం అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మండల బుద్ధప్రసాద్ కలిశారు. ఇప్పుడు అవనగడ్డ అంటే కొంత పేరు వచ్చే గుర్తొచ్చే పేర్లలో మండల బుద్ధప్రసాద్ పేరు ఒకటి. అయితే అక్కడ సర్వేల్లో కొంత అది ప్రతికూలంగా ఉంది, మండలి బుద్ధప్రసాద్కు అనుకూలంగా లేదని తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఒక ఆల్టర్నేటివ్ అభ్యర్థిని కోసం వెతుకుతున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఇంతట్లో ఇది జనసేన కేటాయిస్తారనే చర్చ కూడా జరిగింది, జనసేనకే కేటాయించారు. మళ్ళీ తిరిగి మండల బుద్ధప్రసాద్ అనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే వాతావరణం క్రియేట్ అవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అటు భీమవరంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఇదే తరహా వాతావరణం చోటు చేసుకోవటం అంటే టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థుల అంటే అవనిగడ్డ దివిసీమాట వైపున ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కాపు అది కొంత ఉంది. పైగా బుద్ధప్రసాద్ వాళ్ళ మండలి కృష్ణారావు వాళ్ళందరూ అక్కడ చాలా ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు. అయితే తెలుగుదేశం సూపర్ సీనియర్స్ చాలా మందిని అవాయిడ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈయన కూడా పక్కన పెట్టాలని భావించి ఉండవచ్చు. అయితే ఈ 2-3 రోజుల్లో మీరు నిన్న జీవీఎల్ మాట్లాడిన దాంతో సహా చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనను వెంటేసుకున్నారు, కానీ మనం కులాల గురించి మాట్లాడాం కదా, అక్కడ చర్చ అదే కాబట్టి చెప్తున్నా. కాపులు అనే వాళ్ళకి అసలేం టికెట్లు ఇవ్వలేదు, గుంటూరులో కూడా ఒకటి కూడా ఇవ్వలేదు, మొత్తం మీద చాలా తక్కువ స్థానాలు ఇచ్చారు. మరి వాళ్ళ ఓట్లు కావాలనుకుంటున్నప్పుడు ఇంత చేస్తే ఎట్లా? ఇది బెడిసి కొడుతుంది, సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ వికటిస్తుంది, ఇలాంటి వచ్చాయి. అటువంటి అప్పుడు దీన్ని జనసేనకిచ్చి జనసేన ఖాతాలో ఈయనకి ఇవ్వడం అది అటు పవన్ కళ్యాణ్కు ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చినట్టు తెలుగుదేశానికి ఉన్న శిరోభారం కొంచెం తగ్గించటం అనేది ఒక తరుణోపాయం లాగా చూసిందే, కానీ ఇదేం విజయమా అవునా కదా అది ఓటర్ల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు వింటున్నారు పూర్తిగా. అంతకుముందు ఆ రామాంజనేయులు ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి అభ్యర్థి, ఇంకొక ఆయన వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థి, ఇప్పుడు అక్కడ విజయవాడ వెస్ట్ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి. సో ఈ విధంగా మనకు రావాల్సిన స్థానాలన్నీ వాళ్ళకి అక్కడ అంటే విశాఖలో దాదాపు ఒక 3 సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారండి. అది ఎలాగో ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కానీ శివశంకర్ ఇలాంటి నేతలు. తిరుపతి కూడా అంతే, చిరంజీవి సెంటిమెంట్ అది ఇది అన్నారు. తీరా జరిగింది ఏం లేదు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చేసారు. ఈయనకి ఇచ్చాడు, ఆయనేమో ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఏది బీజేపీ కూడా అంతే కదా, వరప్రసాదం చేర్చుకుని వెంటనే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ పట్ల ఇమేజ్ కి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలే. అన్నిటికంటే ఇది వరకేమో బీజేపీ రోడ్ మ్యాప్ అడిగారు, వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకారం పోతా అన్నారు. ఇప్పటికొస్తే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఏది అసలు వాస్తవానికి? వీళ్ళిద్దరి గురించి చెప్పడం ఈరోజు కూడా చెప్తున్నాడు ఆయన, చంద్రబాబుతో చాలా విషయాల్లో ఏకీభవిస్తాను, ఏదో కొన్ని విషయాల్లో మటుకే నేను విభేదాలు తప్ప ఎక్కువ విషయాలు నేను ఏకీభవిస్తానని. అంటే ఇక్కడ జనసేన అనే అభిమానులుగా ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేక మార్గం ఏంటి? పిఠాపురం నుంచి దిశ చూపిస్తాను దేశానికి అన్న నాయకుడు పిఠాపురాన్ని ఏమో పూర్తిగా వర్మగారు మీరు గెలిపించాల్సిందే అని ఆయనకు చెప్పి చంద్రబాబుతో ఏకీభవించటము, మోదీ గారిని అత్యంత గౌరవించడం, అయితే మీ సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. రేపైనా మరి ఆయనకి ఏమైనా జవాబు చెప్తారేమో మనం చూడాలి. ఓకే.